11 పెద్దవారా? ఒక్క సంవత్సరంలో అనిపిస్తున్నారే. కాదు, 11 పెద్దవాడిని. అవునా? చాన్, యూచాన్, యూచాన్, ఏంట్రా నువ్వు? మీ మావయ్యకి నీ మొహం చూపించవా? డాగ్స్ హేబం చాలా మంచి వాళ్ళు. నేను వాళ్ళకి వద్దని చెప్పాను కానీ వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొస్తున్నారు. మావయ్య ఇంకా ఇంటికి రాలేదా? పైన ఉన్నాడా? నువ్వు నిజంగానే నిద్రపోతున్నావా? ఇప్పుడు ఎలా లేస్తావో చూడు. మిస్టర్ గోంగ్, ఏం చేస్తున్నావు మావయ్య? నిన్నేరా పోకిరి ఏదో నీకే చెప్తుంది. పోకిరి మావయ్య, నువ్వేం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు మీరు? మీరు మా ఇంట్లో ఎందుకున్నారు? నేను పోలీసులు పిలుస్తాను. పోలీస్! ఇది నీ ఇల్లు ఎందుకు అవుతుంది? ఇది మా ఇల్లు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మా ఇల్లు. లేదు, ఇది మా ఇల్లు. చూసావా వీళ్ళిద్దరు ఎవరు? ఎవరేమే? ఇంతకీ నువ్వెవరు? ఇంతకు నువ్వెవరో చెప్తావా? నేను ఈయన మేనల్లుని. నేను ఆయన మేనకోడల్ని. అవును, ఆమె చెప్పింది నిజమే. అతని మేనకోడలు. కాదు, వీడు నా మేనల్లుడు. అయితే మరి నువ్వెవరమ్మా? ఏమంటున్నావు? నేనేం అమ్మని కాదు. ఏదో ఒకటి. అసలు ఎవరు నువ్వు? కొన్నిసార్లు చాలా చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితాల్ని మనం అనుకున్న దానికంటే చాలా గట్టిగా ప్రభావితం చేస్తుంటాయి. రేయ్, ఎవర్రా వీళ్ళంతా? నా 30 ఏళ్ల జీవితంలో ఒక్కసారి అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ మా ఇద్దరి జీవితాల్ని ఎలా కుదిపేసిందో అలాగే. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకరు తాము చేసిన తప్పప్పుల గురించి భవిష్యత్తుకి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. దీనిని ప్లూటాక్ చెప్పారు. నేను ముందుగా తన యొక్క పేరు, వయస్సు ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుని ఉండాల్సింది. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది సార్. నిజంగా ఇది ఖచ్చితంగా మా ఇల్లే. నేను ఇంటి ఓనర్ ఇలా మేనకోడల్ని. చూడండి, ఈ ఇంటిని మా పేరెంట్స్ 11 ఏళ్ల క్రితం కొన్నారు. ఇదిగో వీడే నా మేనల్లుడు. ఏదో పొరపాటు జరిగినట్టుంది. దీని పేరు ఫ్యాంగ్. ఇది మేం పెంచుకున్న కుక్కపిల్లే. ఇది ఇంకా ఈ ఇంట్లోనే ఉంది. మరి ఈ ఇల్లు మాది కాకుండా ఎలా ఉంటుంది? ముందు వాళ్ళు దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్లారని విన్నాను. మా పేరెంట్స్ దాన్ని చూసుకోవడం స్టార్ట్ చేశారు. కొన్నేళ్ల నుంచి నేను చూసుకుంటున్నాను. అలా అయి ఉండదు. అయితే మరి మా మామయ్య ఇల్లు, అదే ముందు ఉన్న ఓనర్ ఇల్లు, ఆయన ఎక్కడికి వెళ్లారు మీకు తెలుసా? మా తాతయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మావయ్య అసలు కొరియాలో లేము. మీరు ఎందుకని ఒకసారి మీ మామయ్యకి ఫోన్ చేయకూడదు? ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఎందుకంటే నేను చాలా కాలంగా దూరంగా ఉన్నాను. మా మామయ్య పేరు కిమ్ హిన్ గ్యూ. ఇంతకు మించి మేము నీకేం సమాధానాలు చెప్పాలనుకోవట్లేదు. అది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మన జేజు కాల్ చేస్తే తెలుసుకోవచ్చు. మా తాతయ్యకి ఫోన్ చేసి ఆయనకి తెలిసేమో అడుగుతాను. అవునా? అలాగే తాతయ్య. ఏం చెప్పారు? ఆయనకేమైనా తెలుసా? అదేంటంటే ముందు వాళ్ళు సామాన్లు ఇంకా డియోక్ని ఇక్కడే వదిలిపెట్టి చెప్పకుండా వెళ్ళిపోయారంట.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మా తాతయ్య కూడా తెలియదని చెప్తున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళని కనుక్కోవడం చాలా ఈజీ అని నాకు అనిపిస్తుంది. సరే అయితే ఇది మీ ఇల్లు కాదని తెలిసింది కదా, కాబట్టి నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. ఇలారా రే డ్యూగో. నేనా? ఏంటి వీడు? నువ్వు కాదు మా కుక్కనే. నీ పేరు డియోక్సు, దాని పేరు డియోగు. ఓ అవునా? మిమ్మల్ని కొట్టినందుకు నన్ను క్షమించండి. ఫ్యాంగ్, సారీరా. నిన్ను నాతో పాటు తీసుకువెళ్తే నేను నీకు తిండి కూడా పెట్టలేను. అల్లరి చేయకుండా బుద్ధిగా తినాలి, సరేనా? దేనికోసం చూస్తున్నారు మేడం? 7th ఫ్లోర్ లో ఉన్న ట్రేడింగ్ కంపెనీ కోసం. దాని సీఈఓ మా ఈ మామయ్య. బిల్డింగ్ లో ఎలాంటి ట్రేడింగ్ కంపెనీ లేదు మేడం. 7th ఫ్లోర్ లో స్పోర్ట్స్ సెంటర్ ఉంది. అంతకుముందు కేఫ్ ఉండేది. మీరు వెతుకుతున్న కంపెనీ తీసేసి చాలా కాలం అయింది మేడం. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళని కనుక్కోవడం ఈజీ అవుతుందని నాకు అనిపిస్తుంది. కిమ్ హ్యూన్ ఇంకా మ్యూ హ్యూన్ 13 ఏళ్ల క్రితం వాళ్ళు హేన్ 3 డాంగ్ 13 లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో త్వరగా కనుక్కోండి. అలాగే నా ఫ్రెండ్ని కూడా. నో సుమి, అలాగే కిమ్ హ్యాంగ్. ఓకే ఓకే, ముందు మీరు రిలాక్స్ అవ్వండి. మీరు చాలా కంగారుగా మాట్లాడుతున్నారు. మీ ఐడి కార్డు అది చూపించండి. ఏంటి ఐడియా? అవును, ఐడినే. డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇంకేదైనా? నాకు డ్రైవింగ్ రాదు. అలాగే నేను ఇంకా డ్రైవింగ్ ఐడి తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఇంకా 17 ఏళ్లే. తమాషా చెక్కండి, మీరు 17 సంవత్సరాల లేనేలేదు. అవును కదా, అది 13 ఏళ్ల క్రితం. అయ్యో, నేను ఎందుకు మర్చిపోతున్నాను? చూస్తుంటే నాకు పిచ్చిదానా అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇలా చూడండి. నన్ను మేడం అనేంత పెద్దదాన్ని కాదు. అయినా మా రూల్స్ ప్రకారం వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వలేను నేను. వాళ్ళు ఎవరో కాదు, నాకున్న ఒక్కగానొక్క ఫ్యామిలీ. వాళ్ళు మా అత్తయ్య మావయ్య, మేమందరం కలిసే ఉండేవాళ్ళం. ఒకవేళ మీరు ఫ్యామిలీ నుంచి విడిపోవడం లాంటి స్పెషల్ కేసు అయితే తప్ప పోలీసులు మీకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేరు. అయితే మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళేమో నా ఇంటిని నా ఇల్లు కాదు అంటున్నారు. మా మామయ్య కంపెనీ కూడా కనిపించడం లేదు. అయితే మరి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఇక్కడుండే చాలా మంది వేరే ప్రాంతానికి కూడా షిఫ్ట్ అయిపోయారు. ఈ సూపర్ మార్కెట్, ఈ ప్లేస్, సుమే ఇంకా హింగ్ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడేంటి ఇలా మారిపోయింది? ఇప్పుడేం చేయాలి? అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో? మా అత్తయ్య మామయ్య ఎక్కడున్నారు? సుమి ఇంకా హెంగ్ ఎక్కడున్నారో? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐఎమ్ సారీ. లేదు, ముందు మనం ఇత్తిందాం. ఇదైతే టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ముందు ఇత్తిందాం. ఎక్కడికి వెళ్తున్నావు? డ్యూ గడికి ఫుడ్ కొనడం కోసం వెళ్తున్నా. వీళ్ళని నీకు పరిచయం చేయడం నేను మర్చిపోయాను కదా. ఈయన మా మావయ్య మిస్టర్ గాంగ్. అలాగే వీళ్ళు నీ ఫ్రెండ్ ఇంకా కోచ్ కదా? అవును, నేను తన కోచ్ని. నేను తన కోచ్ని కాదు అంకుల్. అతను చూడ్డానికి కోచ్లా కనిపిస్తాడు, కానీ అతను నా ఫ్రెండ్, పేరు హ్యాండియాక్సు. అరే, అలాగే ఇతను డాంగ్. రియల్ ఎస్టేట్ వల్ల సడన్ గా ఉన్నట్టుండి రిచ్ అయిపోయాడు. వీళ్ళేనా స్కూల్ బోటింగ్ క్లబ్ ఫ్రెండ్స్. జాన్ మీ గురించి చాలా చెప్పాడు అంకుల్. నా గురించి మీకు చెప్తాను. అదంతా ఏం అవసరం లేదులే, హ్యాపీగా కేక్ తింటూ కూర్చోండి. నేను నా గురించి చెప్దాం అనుకున్నాను. పర్వాలేదు, నెక్స్ట్ టైం చెప్తాను. సరే ఏడు. అరే, మీ అంకుల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఆయన కొండల్లో మూలికలు ఏరుకుంటారు కదా, అలా ఉన్నారు. రే, నోరు మూసుకోరా. ఆయన అలా ఉండడానికి అసలు కారణం ఏంటంటే ఆయన హాఫ్